హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. అత్యాధునిక టెక్నాలజీతో అంతరిక్షయానం చేసి జయహో నరుడా అనిపించుకున్నప్పటికీ ఈ పేదరికం నుంచి బయటపడలేకపోవటం బాధాకరం. కారణాలు ఏవైనా ప్రపంచ దేశాల్లో ఇంకా ఇప్పటికీ పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు ఎందరో అభాగ్యులు ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేసి కావాల్సినవి సాధించుకున్నాం కానీ ఇప్పటికీ పేదవాడు ఎప్పుడూ ఆకలి పోరాటం చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రభుత్వాధినేతలు దేశాధినేతలు ఎన్ని పథకాలను తీసుకొచ్చినా పేదవాడికి చేరకపోవడమే మింగుడు పడని విషయంగా మిగిలిపోయింది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి పేదరిక నిర్మూలనపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తోంది. నేపథ్యం: ఫ్రెంచ్ మతాధికారి మానవతావాది అయిన జోసెఫ్ బ్రెజిన్స్కీ పేదరికంతో బాధితులను పట్ల వివక్షకు తావు లేకుండా వారిని గౌరవప్రదంగా చూడాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. అంతేకాదు పారిస్లోని ట్రోకాడోరోలో లక్షలాది మంది తన మద్దతుదారులతో కలిసి పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళ సమస్యల దేశాధినేతలకు అర్థమయ్యేలా ఒక ఉద్యమాన్ని తీసుకురావడమే కాక అక్టోబర్ 17, 1987న పారిస్ ప్లాజా ఆఫ్ లిబర్టీ మానవ హక్కుల స్మారక శిలను ఆవిష్కరించారు. పైగా ఆ శిలపై మహిళలు, పురుషులు పేదరికంలో ఉన్నారంటే మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి అనే వ్యాఖ్యలను చెక్కించారు. ఈ క్రమంలో 1988లో జోసెఫ్ మరణాంతరం 4 సంవత్సరాల తర్వాత 1992 డిసెంబర్ 22న ఐక్యరాజ్య సమితి పేదరిక నిర్మూలన కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపై కృషి చేయాలంటూ ఒక తీర్మానాన్ని తీసుకురావడమే కాక ఆమోదించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి పేదల కోసం అహర్నిశలు కృషి చేసిన జోసెఫ్ బ్రెజిన్స్కీని పేద ప్రజల తండ్రిగా కొనియాడుతూ ఆయన ఆవిష్కరించిన స్మారక శిల రోజునే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది థీమ్ పేదరికాన్ని అంతం చేసేలా అందరూ కలిసి ముందుకు సాగాలి. ఈ భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించాలి. మళ్ళీ పేదరికంలో నెట్టిన కోవిడ్-19 మహమ్మారి 2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి 88 నుండి 115 మిలియన్ల మంది ప్రజలను పేదరికంలోకి నెట్టేసిందని ప్రపంచ బ్యాంక్ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు పేదరికం రేటు ఇప్పటికే ఉన్న దక్షిణాసియా, ఉపసహారా దేశాల్లో అధికంగా ఉన్నట్లు తెలిపింది. పైగా ఈ సంవత్సరం పేదరికం ప్రపంచ దేశాల్లో 143 మిలియన్ల నుంచి 163 మిలియన్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన దేశంలో అక్టోబర్ 17న జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి 1970లో అనిల్ కుంబ్లే మాజీ లెగ్ స్పిన్నర్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్, కర్ణాటక రాజధాని నగరంలో జన్మించాడు. తన కెరీర్లో 619 టెస్టులు, 337 వన్డే వికెట్లు తీశాడు. 1949లో జమ్మూ కాశ్మీర్లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ నిబంధనను చట్టసభలు స్వీకరించాయి. 1979లో మదర్ తెరిసాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 2003లో జితి జితాయు పాలిటిక్స్ మధ్యప్రదేశ్లో హిజ్రాల తొలి రాజకీయ పార్టీ స్థాపన. 2009లో హిందూ మహాసముద్రంలో ఉన్న మాల్దీవులు ప్రపంచంలోని మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో గ్లోబల్ వార్మింగ్ ముప్పుకు వ్యతిరేకంగా అన్ని దేశాలను హెచ్చరించడానికి ప్రయత్నించాయి. మన దేశంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా. చరిత్రలో ఏం జరిగిందో మరి దాన్ని కూడా చూసేద్దాం. 1992లో హాలోవీన్ పార్టీ కోసం తప్పు ఇంటికి వెళ్లిన తర్వాత జపాన్ విద్యార్థి ఏషీ హీరో హిటోరీని లూసియానా ఇంటి యజమాని బ్యాటన్ రూస్ కాల్చి చంపాడు. 1994లో రష్యన్ జర్నలిస్ట్ డిమిత్రీ కోలోడోవ్ రష్యా సైన్యంలోని ఉన్నత శ్రేణిలో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సమయంలో మాస్కోసిస్ కామ్సోమాలాట్స్ శవపేటికలో హత్య చేయబడ్డారు.
1998లో నైజీరియాలోని జెస్సీ సిటీలో పైప్లైన్ పేలులో 1082 మంది మరణించారు. 2003లో చైనా అంతరిక్షంలోకి మానవులను పంపడంలో ఆసియాలోనే మొదటి స్థానంలోనూ, రష్యా తర్వాత మూడో దేశంగాను విజయం సాధించింది. 2006లో రోమ్లో 2 మెట్రో రైలు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 200 మంది మరణించారు, 120 మంది గాయపడ్డారు. 2007లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ద్వారా దలైలామా కాంగ్రెస్ బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ నిర్ణయాన్ని జార్జ్ డబ్ల్యూ బుష్ దృఢంగా ఆవిష్కరించారు. 2008లో ఒలింపిక్ క్రీడల కోసం చైనా విధించిన కొత్త నిబంధనల ప్రకారం విదేశీ జర్నలిస్టులు అనుమతి కోసం దరఖాస్తు లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించవచ్చు. 2010లో మేరీ మెక్టీ రోమన్ క్యాథలిక్ చర్చిచే సెయింట్గా గుర్తించబడిన ఏకైక ఆస్ట్రేలియన్ తెగగా మారాలని సూచించబడింది. 2011లో అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ మద్దతుదారులు ప్రత్యర్థుల మధ్య జరిగిన ఆగ్రహానికి యామనీలో దాదాపు 12 మంది మరణించారు. 2013లో లుథివేనియా, సౌదీ అరేబియా, చాడ్, చిలీ మరియు నైజీరియాలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2 సంవత్సరాల కాలానికి ఎంపిక చేసింది. ఇది 1వ జనవరి 2014 నుండి ప్రారంభమవుతుంది. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సెనెగల్ ఇప్పుడు ఎబోలా వైరస్ నుండి విముక్తి పొందింది. చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 17వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కీర్తి సురేష్ ప్రధానంగా తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటిస్తుంది. తెలుగులో నేను శైలజ చిత్రంతో అరంగేట్రం చేసిన కీర్తి సురేష్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డు, 4 సైమా అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్తో సహా పలు ప్రశంసలు అందుకుంది. 2021లో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో కీర్తి స్థానం పొందింది. కీర్తి సురేష్ అక్టోబర్ 17, 1992న తమిళనాడులోని మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి జి సురేష్ కుమార్ మలయాళీ మూలానికి చెందిన చిత్ర నిర్మాత. ఆమె తల్లి మేనక తమిళ మూలానికి చెందిన నటి. ఆమెకు రేవతి సురేష్ అనే అక్క ఉంది. 2013లో నవంబర్ 14న వచ్చిన మలయాళీ హారర్ సినిమా గీతాంజలిలో తొలిసారి హీరోయిన్గా కనిపించింది ఈ బ్యూటీ. సంజయ్ సురీందర్ కపూర్ ఒక భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత. ఆయన హిందీ సినిమా, భారతీయ టెలివిజన్, వెబ్ సిరీస్లో పనిచేస్తున్నాడు. ఆయన సంజయ్ కపూర్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, దర్శకుడు కూడా. నిర్మల్ కపూర్ చిత్ర నిర్మాత, సురీందర్ కపూర్లకు సంజయ్ కపూర్ 1965 అక్టోబర్ 17న జన్మించాడు. మాజీ నటి మహీబ్ సంధూను 1997లో సంజయ్ కపూర్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు షనాయి కపూర్, జహాన్ కపూర్ అనే 2 పిల్లలున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ధర్మా ప్రొడక్షన్స్ బేధడక్తో అతని కుమార్తె షనాయి కపూర్ నటిగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బహదూర్ పరిచయమైన పేరు సర్ సయ్యద్. భారతీయ విద్యావేత్త, రాజకీయ నాయకుడు, ఇస్లామిక్ సామాజిక సంస్కర్త, నవీన భావాలు కలవాడు. ముస్లిం సమాజంలో విద్యా వ్యాప్తి కొరకు అహర్నిశలు కఠోరంగా కృషి చేసిన ఘనుడు. భారతీయులందరికీ సర్ సయ్యద్గా పరిచయం ఉన్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బహదూర్ 1817 అక్టోబర్ 17న ఢిల్లీలో జన్మించారు. ఇతని తండ్రి మీర్ ముతాకి, తల్లి అజిజున్నీసా. ఇతని వంశస్థులు మొఘల్ ఆస్థానంలో ఉన్నతోద్యోగులుగా ఉండేవారు. ఇతను 21 సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించారు. ఆ తర్వాత తల్లి పెంపకంలో పెరిగారు. ఇతని తల్లి క్రమశిక్షణ, ధార్మిక విశ్వాసాలు కలిగిన స్త్రీ. ఇతని విద్యాభ్యాసం ఇంటి వద్ద సాంప్రదాయక మత శిక్షణలో గడిచింది. స్మితా పాటిల్ ఒక భారతీయ సినిమా,
టెలివిజన్ నటిమణి. ఈమె ఒక దశాబ్ద కాలంలో 80కి పైగా హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది. ఈ సమయంలో ఈమెకు 2 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు లభించాయి. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈమె నటిగా మాత్రమే కాక ఒక స్త్రీవాద ఉద్యమకారిణిగా కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈమె స్త్రీల సమస్యల పరిష్కారం పట్ల, వారి అభ్యున్నతి పట్ల నిబద్ధురాలై పనిచేసింది. సినిమాల్లో భారతీయ సమాజంలోని సాంప్రదాయ స్త్రీల పాత్రలను పోషించి నాగరిక వాతావరణంలో మధ్యతరగతి స్త్రీల్లో కలిగే మార్పులను, వారి లైంగిక భావనలను తన నటన ద్వారా చర్చించింది. ఈమె పూణేలో ఒక మరాఠీ కుటుంబంలో 1955 అక్టోబర్ 17న జన్మించింది. భారత ప్రముఖ క్రికెట్ బౌలర్ అనిల్ కుంబ్లే 1970 అక్టోబర్ 17న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. ప్రస్తుతం మన దేశం తరపున టెస్ట్ క్రికెట్లోనూ, వన్డే క్రికెట్లోనూ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అనిల్ కుంబ్లే. 2007 నవంబర్ 8న అతనికి టెస్ట్ క్రికెట్ నాయకత్వ బాధ్యతలు కూడా అప్పగించబడింది. మొదటగా పాకిస్తాన్తో స్వదేశంలో జరిగిన 3 టెస్టుల సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించాడు. 1990లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి 603 టెస్ట్ వికెట్లను, 337 వన్డే వికెట్లను పడగొట్టాడు. బంతిని బాగా స్పిన్ చేయగలడని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ తర్వాత టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన 2వ లెగ్ స్పిన్నర్గా రికార్డు సాధించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.